ట్రంప్‌కి ఒక రకంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అమెరికా అంతటా గూడా ఒక 5 రోజుల నుంచి అంటే జూన్ 6వ తేదీ నుంచి తీవ్ర నిరసన ప్రదర్శనలు, అల్లర్లు అమెరికా అంతటా వ్యాపించాయి. ముఖ్యంగా జూన్ 6వ తేదీ లాస్ ఏంజల్స్‌లో వ్యాపించింది. దీనికి ప్రధాన కారణం ఏందంటే ఐస్ అనే ఒక సంస్థ. ఐస్ అంటే ఐసీఈ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్. అంటే ఇమ్మిగ్రేషన్ అంటే అక్రమ వలసదారుల్ని, తర్వాత చదువు కోసం వచ్చి అక్కడ పనిచేసే వాళ్ళని, ఇలాగా రకరకాల కేటగిరీ ఉన్న వాళ్ళని రోజుకి 2000 నుంచి 3000 మందిని అరెస్టులు చేసేస్తున్నారనమాట. ఈ అరెస్టులు చేయడానికి ఈ ఐస్ అనే సంస్థ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే సంస్థ రంగంలో దిగి మినిమమ్ రోజుకి 2000 మంది నుంచి 3000 మంది వరకు అరెస్టులు చేసి పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నారు. దీనికి నిరసనగా లాస్ ఏంజల్స్‌లో జూన్ 6వ తేదీ పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది నిరసనలు తెలియజేశారు. అక్కడ యాంబియన్స్ అప్పరల్ అని ఒక సంస్థ ఉంది. అట్లాగే హోమ్ డిపో ఉంది. ఇక్కడ దాదాపు పెద్ద ఎత్తున చేస్తే ఇక్కడ 100 మందికి పైన అరెస్టులు చేశారు. ఆహ్, ఇది వీళ్ళనంతా కూడా పిక్చర్స్ ఎంప్లాయీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తే, దీనికి నిరసనగా అక్కడ పెద్ద ఎత్తున ఆహ్, ఆహ్, పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యారు. వాళ్ళు వైలెంట్‌గా మారిపోయారు. కార్లని తగలబెట్టడం, తర్వాత లూటీలు చేయడం, గోడల మీదంతా పెయింట్లు రాసి గ్రాఫిటీలని ఈ ఐస్‌కి వ్యతిరేకంగా బూతు మాటలతో ఐస్‌ని తిడుతూ గోడల మీదంతా పెయింట్స్ చల్లుతూ రాయడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో, ఈ నేపథ్యంలో ఆహ్, లారెన్ తొమసి అనే ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ మీద కూడా కాల్పులు జరిపారు. ఎల్ఏపీడీ అంటే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్. అతి దగ్గర నుంచి. అయితే అది నిజమైన బుల్లెట్ కాదు. రబ్బర్ బుల్లెట్. నాన్ లేతల్ ఆహ్, ప్రొజెక్టైల్ అంటారు వాటిని. ఈ నాన్ లేతల్ ప్రొజెక్టైల్ అంటే సింపుల్‌గా మనం రబ్బర్ బుల్లెట్లు అనుకోవచ్చు. ఈ రబ్బర్ బుల్లెట్ కూడా డేంజరే అన్నమాట. అంటే ప్రాణం పోకపోవచ్చు గానీ, సీరియస్ గాయాలైతే అలాగా ఆమె కాలుకి తగిలింది. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆమె ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ గూడా అయింది. ఈ థోమసే అనే ఆవిడ. సో, దీంతో ఆస్ట్రేలియా గవర్నమెంట్ గూడా దీన్ని ఖండించింది. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి గూడా దీన్ని ఆహ్, ఆంటోనీ అల్బనీస్ ఆయన పేరు. ఆయన గూడా వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము G7 కంట్రీల సమ్మిట్‌లో గూడా దీన్ని లేవనెత్తామని ఆయన చెప్పాడు. సో, దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా గూడా వ్యతిరేకత వచ్చింది. అంటే జర్నలిస్ట్‌ల మీద గూడా బుల్లెట్లు ఉపయోగిస్తున్నారు. అట్లాగే ఈ అల్లర్లనేవి ఒక్క లాస్ ఏంజల్స్‌లో మొదలైనప్పటికీ ఇది అక్కడితో ఆగలేదు. న్యూయార్క్‌లోకి వ్యాపించింది. న్యూయార్క్‌లో గూడా పెద్ద ఎత్తున ఆహ్, ఆహ్, వేలాది మంది పాల్గొన్నారు. అట్లాగే కాలిఫోర్నియాలో మిగతా శాంటా ఇదని, తర్వాత టెక్సాస్‌లో ఆస్టిను, డల్లాసు ఈ నగరాలు, అవి కాకుండా చికాగో, అట్లాంటా, తంపా, బోస్టను, హూస్టను, శాన్ డియేగో ఈ సిటీస్‌లన్నిట్లో కూడా మొత్తం ఆహ్, అల్లర్లనేవి చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఈ ఇమ్మిగ్రేషన్ మామూలుగా మనకి లాస్ ఏంజల్స్‌ని శాంక్చురీ సిటీ అని పిలుస్తారు. అంటే అక్కడ ఎక్కువ లాటిన్ అమెరికన్స్ వాళ్ళు ఇమ్మిగ్రెంట్స్‌గా ఉంటారు. సో, వీళ్ళని బలవంతంగా చేయడంతో ఇప్పుడు అమెరికన్ పౌరులు గూడా సీరియస్‌గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో, ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏందంటే ప్రతిదాన్ని ట్రంపు చాలా ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నాడు. అంటే మామూలుగా అమెరికన్ సిస్టమ్ ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే స్టేట్‌లకి చాలా అధికారాలుంటాయి. కానీ ఇక్కడేం చేశాడు, ఈ లాస్ ఏంజల్స్‌లో ఎప్పుడైతే ఈ అల్లర్లొచ్చాయో ట్రంపు దాదాపు 700 మంది అమెరికన్ మెరైన్స్ అంటే నావికా దళాన్ని సైనికుల్ని దించాడు. అట్లాగే 4000 మంది నేషనల్ గార్డ్స్ ట్రూప్స్ అంటారు వాళ్ళని. నేషనల్ గార్డ్స్‌ని దించాడు. సో, ఈ దించడం అనేది అక్కడ ఎల్ఏపీడీకి కూడా ఇష్టం లేదు. అంటే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఎల్ఏపీడీని కూడా వాళ్ళు పట్టించుకోకుండా మొత్తం అక్కడ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడున్న కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసన్ గాని, లేకపోతే అటార్నీ జనరల్ రాబ్ బొంటా గాని వీళ్ళిద్దరూ కూడా అనేక లా సూట్స్‌ని ఫైల్ చేశారు.
ట్రంప్ మీద.